అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఎవరికైతే నిధులు జమ కాలేదో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేసేందుకు అది సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రైతు భరోసా పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అని చెప్పేసి చాలామంది రైతులను ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మన నిధులనేవైతే విడుదల చేసినా కానీ చాలామంది ఖాతాల్లోకి అయితే జమ కావట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో, గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ యొక్క పథకం అయితే అందించేవారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతు భరోసా కింద మార్చి తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం జరిగిందనమాట. సో, మనకి తొలి విడత కింద మనకి 5,000 కోట్ల రూపాయలనేవైతే ఖాతాలో జమ చేయడం జరిగిందనమాట. సో, మిగతా 4,000 కోట్ల రూపాయలు ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, దీనికి సంబంధించి నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత విడుదల చేస్తామని తెలపడం జరిగిందనమాట. సో, త్వరలోనే దీనికి సంబంధించిన నిధులనేవైతే విడుదల కాబోతున్నాయండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.